ఎలా ఉందంటే ఒక దాబా హోటల్కి వెళ్ళి తందూరి రొట్టె తింటే ఎట్లా ఉండదో అంత చక్కగా ఆ టేకింగ్ కానీ మేకింగ్ కానీ ఆర్ఆర్ కానీ వేరే లెవెల్ అసలు చాలా బాగుంది. ఆ క్లైమాక్స్ ఫైట్ కానీ మీరు ఊహించిన అంటే టైటిల్కి మీరు సినిమా చూడలేదు కాబట్టి నేను చెప్తున్నా, టైటిల్కి సినిమాకి సంబంధం లేదు. దండుపాలెం 5 అనే పెట్టాలి, అంత బాగుంది సినిమా. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ చంపేస్తాడు. బయటికి ఒక ఫోన్ వచ్చినా కూడా ఎవరైనా ఇంపార్టెంట్ ఫోన్ వచ్చినా ఎక్కడ మిస్ అయిపోతామో సీన్లు అన్నంత ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ ఇన్వెస్టిగేషన్ కానీ, ఆ పోలీస్ ఇంట్రాగేషన్ కానీ, ఆ క్లైమాక్స్లో వాళ్ళు చంపే విధానం కానీ అయితే ఇంకా ఇక్కడతో అంతమైపోయింది. ఇంక ఈ సినిమా దండుపాలెం అనేది ఇంక మళ్ళీ రాదు, ఇంక 5తో అయిపోయింది, ముగిసిపోయింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమైనా వస్తే రావాలి. చాలా బాగుందండి సినిమా. సాంగ్స్ ఒక సాంగ్ ఉంటుంది, అది నేను చెప్పకూడదు అంటే సోమాల్లో ఉన్నాను కాబట్టి దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయడం అనవసరం. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఎంటర్టైన్మెంట్, కామెడీ అండ్ సస్పెన్స్. సెకండ్ హాఫ్ అంతా ఫుల్ వైలెన్స్. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే జైలు నుంచి రివీల్ అయిపోతారో, బయటకు వచ్చేస్తారో ఇక అక్కడి నుంచి ఫుల్ వైలెన్స్. దండుపాలెం శ్రీనివాసరాజు గారు డైరెక్టర్ ఈ సినిమాకి. జనరల్గా శ్రీనివాసరాజు గారు అంటే దండుపాలెం లాంటి యాక్షన్ సినిమాలు తీస్తారనుకుంటారు. దీంట్లో ఒక మంచి క్లాసికల్ లవ్ స్టోరీ ప్లస్ సస్పెన్స్ థ్రిల్లరు మరియు దండుపాలెం బేస్డ్ సినిమా లాగా ఆ పార్ట్ 2 లాగా దాని కంటిన్యూటీ కూడా ఉంది. ఏది ఏమైనా ప్రేక్షకుడు ఏది కోరుకుంటాడో అన్ని సమపాళ్ళలో ఈ సినిమాలో ఉంది. దండుపాలెం శ్రీనివాసరాజు గారు తీసిన ఈ తగ్గేదేలే సినిమా డెఫినెట్గా హిట్, సూపర్ హిట్ అయ్యిద్దని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ శ్రీనివాసరాజు గారు అండ్ టీం. ఉండాలి. కానీ దీంట్లో భయ్యా చేసిన పొరపాటు ఏంటంటే ఇట్లా డ్రెస్ కోసం రొమాన్స్ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్లో మాత్రం చంపేశాడు భయ్య. ట్విస్టులు ప్రతిదీ ట్విస్టే. అసలు చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపించింది నాకు. మూవీ అయితే తగ్గేదిలే. నిజంగా నాకు ఆ టైటిల్ ఎందుకు పెట్టాడు ఈ మూవీ చూస్తే అర్థమైంది. అసలు రొమాన్స్ ఇద్దరు వేడి పుట్టించారు. దండుపాలెం ఫైట్ సీన్ ఉంటుంది భయ్య, అసలు ఎక్స్పెక్ట్ చేయాల. ఆ నరకటం, ఆ కోత, రక్త చరిత్ర ఆ మాదిరిగా ఉంది మూవీ అయితే. తగ్గేది లేదు, నిజంగా చంపేశారు భయ్య మూవీ అయితే. భయ్యాకి ఇప్పటి నుంచి నేను ఫ్యాన్ అంతే, చంపేశాడు భయ్య మూవీ అయితే. హీరోయిన్ యాక్టింగ్ అయితే చాలా అందరూ బాగా చేశారు. హీరోయిన్ యాక్టింగ్ అయితే అసలు ఆ క్యూట్ ఎక్స్ప్రెషన్ తోటి అసలు పిచ్చెక్కిచ్చింది, వేడెక్కిచ్చింది మేడం అయితే.